ఒక్కసారి తగ్గంగానే మీ పిల్లలకి యాంటీబయాటిక్ ఇస్తున్నారా? అయితే మీ పిల్లల్ని మీరు రిస్క్‌లో పెట్టుకుంటున్నట్టే. దిస్ ఈస్ డాక్టర్ నీలిమ. 24 ఇయర్స్ నుంచి గుంటూరులో పీడియాట్రిషియన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఊటుకూరి హాస్పిటల్, గుంటూరు. ప్రతిసారి దగ్గు, జలుబు, డయేరియా వచ్చినప్పుడు మనం యాంటీబయాటిక్ గాని ఇస్తూ ఉంటే దానివల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 ఎంఎల్ 2 టైమ్స్ ఎ డే ఫర్ 5 డేస్ ఇచ్చామనుకోండి. ఒక ఎపిసోడ్‌కి 50 ఎంఎల్ అవుతుంది. అలా సగటున ఒక బాబు 6-10 సార్లు సిక్ అవ్వడానికి అవకాశం ఉంటది ఒక ఏడాదిలో. సో, అలాంటప్పుడు మనం ఒక ఏడాదిలో అరౌండ్ 150 ఎంఎల్ యాంటీబయాటిక్ ఇవ్వాల్సొస్తది. అలా 5 ఏళ్ళు లెక్కేసుకుంటే 1.5 లీటర్స్ అవుతుంది. ఇలా మనం ఇంత అమౌంట్ ఇస్తూ ఉంటే షార్ట్ టర్మ్‌లో పేగులో ఉన్న చెడ్డ బ్యాక్టీరియా వృద్ధి చెంది మంచి బ్యాక్టీరియాని డామినేట్ చేసి దానివల్ల బ్యాక్టీరియల్ రెసిస్టెన్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. లాంగ్ టర్మ్‌లో అలర్జీస్, ఆస్తమా, తర్వాత ఒబెసిటీ, డయాబెటిస్ అండ్ సోరియాసిస్ ఇలాంటివి రావడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో, మనము ప్రతిసారి వైరల్ కోల్డ్, కాఫ్, డయేరియాకి యాంటీబయాటిక్స్ అవసరం లేదు. ఒకవేళ అవసరం అనిపిస్తే మీరు కరెక్ట్‌గా డాక్టర్ దగ్గరికెళ్ళి కరెక్ట్ డోస్, కరెక్ట్ డ్యూరేషన్ అండ్ స్పెసిఫిక్ యాంటీబయాటిక్ అంటే కరెక్ట్ యాంటీబయాటిక్ కరెక్ట్‌గా వాడుకోవడం వల్ల ఈ దుష్ఫలితాల నుంచి మనం తప్పకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇలా తెలియకుండా యాంటీబయాటిక్స్ కానీ వాడుతూ ఉంటే వాళ్ళకి ఈ రీల్ తప్పకుండా షేర్ చేయండి.